అండ్ ఇంకో కన్ఫ్యూజన్ ఎక్కడొచ్చేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అదర్వైజ్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనకి 18% రేట్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ మీద కానీ కొన్ని ఇచ్చే సర్వీసెస్ మీద కానీ 18% రేట్ అప్లికేబుల్ అవుతుంది అనుకుందాం. వీళ్ళు పర్చేజ్ చేసే ఐటమ్స్ కొన్ని 5%లో ఉంటాయి, కొన్ని 28% ఉంటాయి, కొన్ని 18%లో ఉంటాయి. సో అది యూనిఫార్మిటీ ఇన్ క్రెడిట్ అనేది లేదనమాట మనకి. సో డిఫరెంట్ రేట్స్లో ఉండే అనమాట. కొన్ని ఐటమ్స్ ఇలా కూడా ఉంటాయి. మనం వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేదేమో 12% ఆర్ 18% ఉంటుంది, అండ్ వీళ్ళు పర్చేజ్ చేసేది 28%లో 18%లో ఉంటాయి. సో వీళ్ళు సేల్ చేసేదానికంటే ఇన్పుట్ ఎక్కువ పే చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మేజర్ రీజన్ ఫర్ జిఎస్టీ చేంజ్ ఆస్ ఆఫ్ నో అంటే మార్కెట్లో స్పెండింగ్ ఇంక్రీజ్ చేయడానికి కోసం. సో స్పెండింగ్ ఇంక్రీజ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఏదైతే మనకి రేట్స్ జిఎస్టీ రేట్స్ దీస్ ఆర్ జెన్యూన్ రిడక్షన్ ఇన్ ప్రైజెస్ యాక్చువల్లీ.